యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదు అని సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనక దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనక నీ మాట సత్యము. 29 దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఎప్పుడైతే దేవుని సన్నిధిని నిత్యము మనం వెతికే వారిగా ఉంటే నిత్యము ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. దేవుని సన్నిధిని వెతకక ఒక తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని అంతా తీసుకొని వెళ్ళిపోయి అంతా ఆగమాగం చేసుకొని అయిపోగొట్టుకొని పందుల పొట్టును తిని కడుపు నింపుకొని తన తండ్రికి తిరిగి వచ్చాడు. అదే ఆ కుమారుడు దేవుని సన్నిధిని వెతికి ఉంటే ఆ సమస్య వచ్చేది కాదు. అయినప్పటికీ విరిగి నలిగినటువంటి మనసు దేవునికి ఇష్టమైనటువంటి యాగముగా ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి. దేవుడు కోరుకునేటటువంటిది ఏమిటి? యోహానయ్య, మనం బాగుండాలని కోరుకుంటాడా, చెడిపోవాలని కోరుకుంటాడా? మన తండ్రి ఎట్లా కోరుకుంటాడు? మనం బాగుండాలనుకుంటాడా, చెడిపోవాలనుకుంటాడు? మన తల్లిదండ్రి మనం బాగుండాలని కోరుకుంటారు. మన దేవాది దేవుడు పరలోకపు తండ్రి కూడా మనం బాగుండాలని కోరుకుంటాడు. మీరు బహుగా పాలించుట దేవునికి ఇష్టము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము నిత్యము ఆశీర్వదింపబడాలి అని అంటే దేవుని సన్నిధిలో గొప్ప ప్రయోజనకరమైనటువంటి మాదిరికరంగా మనం ఉండాలి. 97వ కీర్తన 5వ చరణాన్ని చూద్దాం. భూమి దాన్ని చూసి కనిపించుతున్నది. యెహోవా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములను చూడండి. ఆకాశము ఆయన నీతిని, ఇదే కదా సార్, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. సమస్త జనములకు ఆయన మహిమ. 97 కదా సార్? కరెక్టే కదా సార్ చదివింది? ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. ఆయన మహిమ సమస్త జనములకు కనబడుతూ ఉన్నది. ఎలా అని అంటే ఈ భూమిని మనం చూస్తే వేలాడదీశాడు. భూమి ఎట్లుంది అయ్యా? తిరుగుతూనే ఉంది. బాల్లాక ఉంది, తిరుగుతూనే ఉంది. ఆకారం భూమి చుట్టూ సూర్యుడు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూనే ఉంది. ఎలా చేసిండు? అది ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలయం ఉంటున్నాయి. దాని గురించి మనం సంభాషణ చేసుకోవాలి. మానవులము కొద్దిసేపు వాళ్ళమే, కానీ దేవుని క్రియలు చాలా గొప్పగా సంతోషకరంగా ఉంటాయి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్య నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలైనా ఆయనను మరవకూడదు. మనమున్నంత వరకు, అలాగనే మన సంతానము, అలాగనే తరతరముల వరకు ఆయన పనిలో దేవుని సన్నిధిలో మనం గడపడానికి మాత్రమే మనం ఈ లోకంలో సృజింపబడి ఉన్నాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి బహుగా మీరు ఆశీర్వదింపబడాలనే దేవుని ప్రణాళిక. కానీ మానవులు మనం ఏం చేస్తున్నాము? లోకాశల వైపు వెళుతూ పాపంలో పడిపోతూ
దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మర్చిపోయి మనకిష్టమైనటువంటి బ్రతకడం వల్ల ఒక ధనవంతుడు నరకంలో ఉన్నాడు. అయ్యా, మీ లాజర్ని పంపించి ఒక నీటి బొట్టు నా ముఖం మీద పాడేయమని చెప్పానంటే మీకు మాకు పెద్ద అగాధం ఉన్నది. ఎక్కడ మనం కలుసుకోవాలని అంటే కింద దేవుని వాక్యం ప్రకటించినప్పుడే నీవు మార్పు జరగాలి. పైకి వచ్చినాక మారుతానంటే అవకాశం లేదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి మనలో మార్పు ఎక్కడ జరగాలి? ఇక్కడనే జరగాలి. ఇతనము భూమిలో ఉంటేనే ఫలిస్తుంది. విశ్వాసం ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం కనుగొనేటటువంటి వారిగా ఉండాలి. విశ్వాస వీరుల జాబితాలో మనం ఉండాలి అని అంటే దేవుని చిత్తంలో మనం ఉండాలి. ఒక్క మాట చూసుకొని వాక్య భాగాన్ని మనము ముగిద్దాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. అప్పుడు ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఎట్లా ఉందంటపా? 8:4 ప్రార్థనలు ఎక్కడ చేరినామంట? అప్పుడు ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరింది. మన ప్రార్థనలు కూడా ఎట్లా చేరాలి? దేవుని సన్నిధికి చేరేవిగా ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా కిరాణం దుకాణం వాళ్ళకి చెప్పినట్టుగా ఈ సామాన్ ఆ సామాన్ అని చెప్పి లిస్టు మొత్తం చెప్పకూడదు. ఎట్లా చెప్పాలి? ప్రార్థనలో ఎన్ని మనవులు కోరాలి మనము? ఒక ఆయన కోరిండు, 2 మనవులు కోరిండు. సామెతలు 30వ అధ్యాయము ఒక ఆయన కోరిండు. గొప్ప ప్రార్థన ఆయనది. సామెతలు 7వ వచనం నుంచి చదువుదాం. 30వ అధ్యాయము 7వ వచనం నుంచి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించుదునేమో. ఏం చేయాలి మనము? నాయన, నన్ను దరిద్రునిగా వద్దు, ధనవంతునిగా వద్దు, తగినంత నా కుటుంబానికి సహాయం చేయి నాయన అని ప్రార్థన కోరాలి. ఆ ప్రార్థన దేవుడు వింటాడా? వినడమ్మా? తక్కువ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఎక్కువ ప్రార్థన చేస్తే అందుట్లో గొప్పతనం లేకుంటుంది. సొలొమోను మహారాజు ఏం కోరిండు? జ్ఞానాన్ని కోరిండు. ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం చాలదు నాయన, నాకు జ్ఞానము అనుగ్రహించన్నాడు. జ్ఞానంతో పాటు దేవుడు ఏమి ఇచ్చిండు? ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. జ్ఞానాన్ని అడిగితే దేవుడు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చిండు. జ్ఞానమును అడిగాడు సొలొమోను ఆనాడు, అజ్ఞానిగా మిగిలాడు సంసోను ఆనాడు. జ్ఞానులు బలవంతులు బందీలైపోగా బలహీనుడవైన నీవు ఏమి కోరుతావో? ప్రభుని కృపను కోరుతావా? దేవుడే కనిపించి నీకేమి కావాలని అడుగుతే నీ బదులేమో మానవా. దేవుడు కనిపించి మనం అడిగినప్పుడు దేవుని సన్నిధిలో కనిపించాలి అని అంటే మనకు వాక్య రూపకంగా ప్రతిరోజు ప్రతి క్షణం కనిపిస్తుంటాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి ఉంటున్నాడు. మన ప్రార్థనలు, మన మనవులు ఎక్కడ చేరాలి? దేవుని సన్నిధికి మనం చేరాలి. అలా మనం మంచిగా నమ్మకంగా మనం ఉన్నప్పుడు మన కుటుంబాలకు ఎవ్వరు నష్టము చేయాలని ఆలోచన చేసినా కూడా
ఏమీ జరగదు. ఎందుకు అని అంటే అది దేవుని చిత్తం అయి ఉంటున్నది. దేవుని బిడ్డలను కాపాడడానికి ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన సన్నిధిని మనం వెతికి గొప్ప ప్రయోజకులము కావాలి. మన పిల్లలు బాగు కావాలంటే, మన కుటుంబాలు బాగుండాలంటే, మనం ఆశీర్వాదం పొందాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, దీర్ఘాయు చేత బలపడాలి అని అంటే, నీ పిల్లల్ని నీవు చూచెదవు, యెరూషలేమునకు క్షేమం కలుగుట అని చెప్పి సెలవిచ్చినట్టుగా మన పిల్లల్ని చూడాలనంటే దేవునితో మనం భద్రంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అనుదినము నాయన నన్ను, నా కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో నాయన. నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో నేనుండులాగా, నా కుటుంబం ఉండులాగా నిత్యము నా కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రతి ఒక్కరము మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడితే తప్పకుండా ఆయన మన యథార్థతను బట్టి మన ప్రార్థనలు ఆయన దగ్గరికి చేరి ఆయన చెవి ఎగ్గి మన ప్రార్థనలు ఆలకించి తప్పక మన మనవిని వింటాడు. శ్రద్ధగా వాక్యం మీద మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నాయన. దేవుని సన్నిధి అనే అంశం ద్వారా అనేక విషయాలైనా కీర్తనలో నుంచి ఎక్కువగా మేము తీసుకొని ప్రకటన 8:4 మేము చూసాము. అలాగనే 15వ అధ్యాయంలో కూడా మీ చక్కటి మాటలు ప్రకటన గ్రంథంలో ఉంటున్నాయి, అపొస్తలుల కార్యంలో ఉంటున్నాయి. అనేకమైనటువంటి మీ సన్నిధి గురించి, దేవుని సంతోషం గురించి, మాకు ఇవ్వబడినటువంటి ప్రణాళిక గురించి మీ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచినందుకు మీకు వందనాలు. 2026 సంవత్సరంలో నాయన మేమందరం నీ సన్నిధిలో గడపడానికి, కుటుంబంలో ప్రతిరోజు రాత్రి కాలమందు మీ సన్నిధిని వెతకడానికి, స్తుతించడానికి, ప్రార్థించడానికి, వాక్యం చదువుకోవడానికి, మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి, జరిగిన పొరపాటును క్షమాపణ కోరుకొని వదిలిపెట్టడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని, వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని నాయనా, మీ సన్నిధిలో చేరి పాదం మోపి అమూల్యమైనటువంటి మాటల్ని వారి హృదయమైనటువంటి మంచి నెలలో పడి ఫలించేటటువంటి విత్తనములుగా మీరు తీర్చిదిద్ది ఆశీర్వదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన మా ప్రియులందరినీ, వారి కుటుంబాలను, వారి వంశవృక్షాలను నాయన మీరు దీవించి ఆశీర్వదించి దీర్ఘాయువు చేత నింపుమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.